ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రానికి కేటీఆర్ వచ్చింది వాళ్ళ పార్టీ పని మీద. పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం పెట్టింది. దేనికైనా అంటే వాళ్ళ పార్టీ పెట్టి 25 సంవత్సరాలైంది. రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ చేసి వేడుక చేసుకుంటాం. దానికోసం ప్రిపరేటరీ మీటింగ్ అన్ని జిల్లాలు తిరుగుతూ సూర్యాపేట కేంద్రానికి వచ్చినా అని చెప్పి ఆ ఉద్దేశంతో పెట్టామని చెప్పారు. సంతోషం. దీని పట్ల ఏం వ్యక్తమైన అభిప్రాయం అందరిలో? టీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉంది. ప్రతి జిల్లాలో తిరిగి జన సమీకరణ చేసి ఒకటే చోట వరంగల్లో ఇంకెక్కడ ప్లేస్ డిసైడ్ చేసి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే అందరు జన సమీకరణ అది సక్సెస్ చేసుకోవాలి అని ఆతృతతోని ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టినారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టినారా? 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, 25 సంవత్సరాలు పార్టీ పెట్టినారు కదా. ఎప్పుడైనా ఏ జిల్లా కేంద్రంలో అయినా ఆ పార్టీ అగ్రనాయకులు జిల్లా కేంద్రాలకు తిరిగి ప్రిపరేటరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా? అంటే ఆ పార్టీ నాయకులే చెప్పకనే చెప్పిండ్రు మా పార్టీ వీక్గా ఉంది, జిల్లాలో పోయి దేహి మీరు రాండి, కార్యకర్తలు రాండి, ఈ యొక్క సమావేశం మేము రాష్ట్ర స్థాయిలో పెట్టే సమావేశాన్ని రజతోత్సవాలు మనం విజయవంతం చేసుకున్నామని చెప్పి అడుక్కో తినడానికి వచ్చిస్తున్నారు జిల్లా కేంద్రాలు. ఓకే, మాకు అభ్యంతరం లేదు, అడుక్కో తినడానికి వచ్చిండ్రు, అడుక్కు తినండి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తారా? అంత కండ కావడమా? ఏమనుకుంటున్నారు మీరు? కేటీఆర్ ఇదే మాట ఒకటే మాట అడగదలుచుకున్నా. 10 సంవత్సరాలు రాజ్యవర్ధన్ గారు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, ఎన్నడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శించిరా? సన్యాసిని కానీ బంట్రోతని కానీ ఇంకో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఇవాళ మీరు అధికారం పోయింది అని చెప్పి ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచని స్థితిలో మతి భ్రమించి సూర్యాపేట జిల్లాకు వచ్చి ఏం మాట్లాడావు నువ్వు? ఉత్తమ్ కుమార్ అని 6 ఫీట్లు ఉంటాడు ఆయన, వ్యంగ్యంగా. సన్యాసి, నీటి శాఖ మంత్రి. ఖబర్దార్ కేటీఆర్,